నా పేరు దాసరి చెన్నకేశవులు, ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ పార్టీ వ్యవస్థాపకులు అంబేద్కర్ గారు మనవడైనటువంటి భీమారావు యశ్వంత్ అంబేద్కర్ గారు ఈరోజు రాష్ట్ర పర్యటనలో భాగంగా ఒంగోలు జిల్లా అధ్యక్షుడిని నియమించడం జరుగుతుంది. ఈ పార్టీకి ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ ఒంగోలు జిల్లా అధ్యక్షుడిగా లింగంగుంట రామలింగం అలియాస్ శంకర్ గారిని నియమిస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద బడుగు బలహీన వర్గాలపై జరుగుతున్న దాడుల్ని ప్రజాస్వామ్యబద్ధంగా అరికట్టడం మొదటి మా అజెండా. రెండవది పేదవాళ్ళకి ఆర్థిక స్వావలంబన కలిగించడం, వాళ్ళ యొక్క ఆర్థిక కొనుగోలు శక్తిని పెంచడం ఈ పార్టీ యొక్క లక్ష్యం. మూడవది ఏదైతే అంబేద్కర్ గారు సాధించిన కమ్యూనల్ అవార్డు ఉందో ఆ రోజు అంబేద్కర్ గారు సాధించిన కమ్యూనల్ అవార్డుని కాంగ్రెస్ నేతలంతా వ్యతిరేకించి దాన్ని లేకుండా చేశారు. ఈరోజు రిజర్వ్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి రిజర్వ్ కాన్స్టిట్యున్సీ అన్ని నియోజకవర్గాల్లో కూడా అంబేద్కర్ వారసు ఎన్నికయ్యేలాగా ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ చర్యలు తీసుకుంటుంది. అంటే మిగిలిన అన్ని పార్టీల అభ్యర్థులు అక్కడ అభ్యర్థులు పెట్టకుండా ఉండేలాగా చర్యలు తీసుకుంటుంది. వాళ్ళందరినీ సంప్రదిస్తాం, పెట్టకుండా ఉండేలాగా చేసి ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో కేవలం ఎస్సీ ఎస్టీలు ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు. అంటే అధికారంలో వాళ్ళకు భాగస్వామ్యం లభిస్తుంది. అదేవిధంగా బీసీలకి ముస్లిం మైనారిటీలకి కూడా అధికారంలో భాగస్వామ్యం కల్పించడం కోసం మా పార్టీ కృషి చేస్తుంది. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే నిన్నటి వరకు వేరు, ఈరోజు వేరు. పోలీస్ అధికారులు అయితేనేమి, మండల స్థాయి రెవెన్యూ అధికారులు అయితేనేమి, అదేవిధంగా అభివృద్ధి అధికారులు అయితేనేమి, ప్రతి ఒక్కరికి మండల స్థాయి, జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయి అధికారులందరికీ ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ చెప్పేది ఏంటంటే ఒక కేసు పోలీస్ స్టేషన్కి వస్తే అధికార పార్టీ నాయకులు చెప్పినట్టు ఎఫ్ఐఆర్ కట్టడం ఎప్పటివరకు జరుగుతూ ఉంది. ఇక నుండి న్యాయబద్ధంగా కట్టమని చెప్పి పోలీసు వారిని కోరుకుంటూ ఉంది పార్టీ. లేని పక్షంలో నిర్దాక్షిణ్యంగా ఎంతమంది మీదైనా సరే